ఢాకాలోని బంగ్లాదేశ్ చైనా స్నేహ సమావేశ కేంద్రంలో జరిగిన జులై జాతీయ సదస్సులో హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ అధికారికంగా ఈ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తాత్కాలికంగా కార్యకలాపాలపై నిషేధం ఎదుర్కొంటున్న అవామీ లీగ్ ఈ దేశ రాజకీయాలలో మళ్లీ ఎప్పటికీ అడుగు పెట్టలేదని ఆయన తేల్చి చెప్పారు. అవామీ లీగ్ను పూర్తిగా నిర్మూలించి దాని లీడర్లను బోనులో నిలబెట్టేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశ చట్టాలలో అత్యంత కఠినమైన మార్పులను తీసుకువచ్చింది. రాజకీయ ప్రతీకారాలు అనే ముద్ర పడకుండా ఉండేందుకు బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 47ను ప్రభుత్వం సవరించింది. ఈ ఆర్టికల్ ప్రకారం దేశ వ్యతిరేక కార్యకలాపాలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై అత్యంత వేగంగా కఠినంగా విచారణ జరిపేందుకు వీలు కలుగుతుంది. దీనికి తోడు రాజకీయ పార్టీలపై నేరుగా ఉగ్రవాద నిరోధక చట్టం, సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐసిటి చట్టాల కింద కేసులు నమోదు చేయనున్నారు. అంటే ఇకపై అవామీ లీగ్ నేతలపై కేవలం సాధారణ హింస కేసులే కాకుండా దేశద్రోహం, సైబర్, ఉగ్రవాదం, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారనే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద విచారణ జరిపి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు పడేలా ప్లాన్ చేశారు. 1949లో ఏర్పాటైన అవామీ లీగ్ బంగ్లాదేశ్లోనే అత్యంత పురాతనమైన అతిపెద్ద రాజకీయ పార్టీ. 2023 నాటి అధికారిక రికార్డుల ప్రకారం బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఈ పార్టీకి దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది నమోదిత సభ్యులు, క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు. ఇందులో పార్టీ ప్రధాన విభాగాలతో పాటు యువజన విభాగమైన జూబో లీగ్ ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా ముద్రపడి నిషేధానికి గురైన విద్యార్థి విభాగం, ఛాత్రా లీగ్ సభ్యులు కూడా ఉన్నారు. అయితే కోట్ల సంఖ్యలో ఉన్న సాధారణ ఓటర్లను లేదా మద్దతుదారులను ప్రభుత్వం టార్గెట్ చేయడం లేదు. కానీ పార్టీ నిర్మాణాన్ని వేళ్లతో సహా పికిలించవేయడానికి ఒక పక్కా స్కెచ్ వేసింది. ఈ వ్యూహంలో భాగంగా అవామీ లీగ్ సెంట్రల్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మాజీ ఎంపీలు, ఉప జిల్లా స్థాయికి చెందిన సుమారు 50,000 నుంచి 70,000 మంది టాప్ అండ్ మిడిల్ లెవెల్ లీడర్లను ఉగ్రవాద నిరోధక చట్టం పరిధిలోకి తెచ్చారు. వీరిపై ఇప్పటికే హత్యా కేసులు, దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. వీరిని త్వరలోనే అధికారికంగా ఉగ్రవాదులుగా లేదా పరారీలో ఉన్న నేరస్తులుగా ప్రకటించనున్నారు. అన్నింటికంటే గట్టి దెబ్బ పార్టీ విద్యార్థి, యువజన విభాగాలకు తగిలింది. గత జూలైలో జరిగిన విద్యార్థి ఉద్యమ అణిచివేత సమయంలో నిరసనకారులపై కాల్పులు జరిపి తీవ్ర హింసకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఛాత్రా లీగ్, జూబో లీగ్కు చెందిన దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది క్రియాశీల సభ్యులను నిఘా వర్గాలు గుర్తించాయి. వీరిపై ఐసిటి, యాంటీ టెర్రరిజం చట్టాల కింద కఠినమైన క్రిమినల్ కేసులు పెడుతూ ఉండడంతో వీరంతా భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకైనా, రాజకీయ పోటీకైనా శాశ్వతంగా అనర్హులుగా మారిపోనున్నారు. ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటికే 15,000 మందికి పైగా అవామీ లీగ్ ముఠా నాయకులను, కార్యకర్తలను ఆర్మీ అరెస్టు చేయగా వేలాది మంది అగ్రనేతలు రాత్రికి రాత్రే దేశం విడిచి పారిపోయారు లేదా అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారు. ఒకప్పుడు బంగ్లాదేశ్ను శాసించిన అవామీ లీగ్ సామ్రాజ్యం ఇప్పుడు ఉగ్రవాద ముద్రతో చరిత్ర పుటల్లో కలిసిపోయే స్థితికి చేరుకుంది.